Professor Venkatramana, Professor S.K. Mahmood, and Professor Srinam Venkatesh, Secretary, TSCH, and conveners of this entrance examination, Professor Dean Kumar, and co-convener, Professor Vijay Kumar Reddy Garu, atlage Registrar of the University, Professor Venkateshwar Rao Garu, and all the dignitaries on the dais of the dais. మొదటగా ఈ సంవత్సరం ఎఫ్సెట్ రాసినటువంటి విద్యార్థులందరికీ దాదాపు 3,55,000 పైన విద్యార్థులు రాశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ఎఫ్సెట్ అనేటువంటి ఎగ్జామినేషన్ గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంట్రన్స్ కొరకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ని సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి నాకు ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశన చేశారు. వారి డైరెక్షన్ ప్రకారం 3,55,000 పైగా రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా ప్రశాంతంగా ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారు, అట్లాగే కన్వీనర్, కో కన్వీనర్, ఇతర సహచరులందరూ కూడా ఎంతో నిబద్ధతతో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏ చిన్న గ్రీవెన్సెస్ వచ్చినా క్షణాల్లో వాటిని అడ్రస్ చేసి వాటి విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. వారికి ఉన్నత విద్యా మండలి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే టిఎస్ ఆన్లైన్ వాళ్ళు, టీసీఎస్ వారు కూడా ఎంతో శ్రద్ధతో వారి బృందాన్ని అంతా కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఉంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈసారి సంఖ్య పెరగటమే కాకుండా గతంలో ఎప్పుడు లేనంత కెపాసిటీ కూడా ఈ హైదరాబాద్కి, తెలంగాణకు ఉన్నదని కూడా ప్రూవ్ చేయడం జరిగింది. గతంలో 24 నుంచి 27,000 లోపు మాత్రమే విద్యార్థులకు ఒక షిఫ్ట్లో పరీక్ష రాసేటువంటి అవకాశం ఉండే. కానీ ఈ సంవత్సరం 50,000 వరకు విద్యార్థులంతా ఒకే షిఫ్ట్లో పరీక్ష రాసుకున్నటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అందుకు కన్వీనర్, కో కన్వీనర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎక్స్ప్లోర్ చేసి మంచి సెంటర్స్ ని ఐడెంటిఫై చేసి పరీక్షలు నిర్వహించారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మొత్తంగా 125 సెంటర్లలో ఈ పరీక్షల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా, ఏ రకమైనటువంటి ఇతర అట్రాక్షన్ లోన్ కాకుండా తెలంగాణ ఉన్నత మండలి, కమిషనర్ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ సమక్షంలో నిర్వహించబడేటువంటి అడ్మిషన్ ప్రక్రియలో మెరిట్ ప్రకారం పొందడానికి కావాల్సిన షెడ్యూల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా రిజల్ట్ రాగానే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకూడదు. అట్లాగే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అడ్మిషన్ షెడ్యూల్ కోసం కూడా మన సెక్రటరీ గారి నాయకత్వంలో కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్తో పాటు ఏఐసిటి షెడ్యూల్ని కూడా దృష్టిలో పెట్టుకొని, విశ్వవిద్యాలయాల యొక్క అకాడమిక్ క్యాలెండర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు పూర్తి షెడ్యూల్ని అతి త్వరలోనే రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఏ రకమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా రాసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అట్లాగే సీట్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా విద్యార్థులు మంచి సీట్లు పొంది తెలంగాణ అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధిలో కూడా మీ పాత్ర ఎంతో ఉంటుంది. కాబట్టి మంచి క్యారియర్ బిల్డ్ చేసుకోవాలని ఆశిస్తూ కృతజ్ఞతలు, అట్లాగే విద్యార్థులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు మన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గవర్నర్లు, ఉన్నత విద్యా మండలి చైర్మన్
ప్రొఫెసర్ లింబాద్రి గారు, అట్లాగే పెద్దలు జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి గారు, కౌన్సిల్ చైర్పర్సన్స్ బోత్ వెంకటరమణ వైస్ చైర్మన్ 1 అండ్ ఇబ్రాహిం గారు వైస్ చైర్మన్ 2 అండ్ డీన్స్ ఆఫ్ జేఎన్టీయూ అండ్ ఈ కన్వీనర్ ఫర్ దిస్ ఎప్సెట్ డీన్ కుమార్ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, అందరికీ పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇది ఫస్ట్ ఎప్సెట్, ఇంతకుముందు అంతా ఎంసెట్ అనేవాళ్ళం. దిస్ ఇస్ ఫస్ట్ టైం